హాయ్ బాబాయ్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొన్ని రోజుల్లో. మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటారు? ఏ గవర్నమెంట్ అనేది కాదు, వాళ్ళకి తిన్నంగా జరుగుబాటు ఉండాలిగా. ఈ సంవత్సరం రైతు పరంగా అందరు నష్టమే. మా ఊళ్ళో ఒక్క రైతే బాగుపడింది, ఊరు మొత్తంకి అందరికీ నష్టం వచ్చింది. ఎందుకని నష్టం వచ్చింది? ఆయన ఎందుకు బాగుపడ్డాడు? ఆయన ఒక్కడికి లైన్ కుదిరింది. ఎలా అంటే పంట పండింది, అందరికి పండల. అది 5 సంవత్సరాల్లో మీరు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? నాకు బాగానే ఉంది. రైతు భరోసా అనేది నాకు తెలుగుదేశంలో నేను గవర్నమెంట్ రాకముందు నుంచి తెలుగుదేశమే, చంద్రబాబు కంటే ముందు నుంచే. కానీ నాకు మొన్న రైతు భరోసా వేయలే, ఆయన వచ్చి 14లో ఈయన వేసాడు. రైతు భరోసా ఉందా 14లో? రుణమాఫీ కదా ఉంది? రుణమాఫీ కాదు, రైతు భరోసా. అది ఇప్పుడు జగన్ గారు వేసారా? జగన్ వేసాడు. అందుకని మీరు జగన్ గారు కొట్టేస్తారంట? జగనే. అంటే కానీ రాష్ట్రంలో రాజధాని లేదు, అభివృద్ధి లేదు, ఉద్యోగాల్లో యూత్ అంటున్నారు కదా. రాజధాని రాకముందు ఇక్కడ 12 లక్షలు 10 లక్షలు అమ్మింది. ఇక్కడ స్థలం ఒక్కొక్క సెంటు వచ్చి ఇక్కడ ఇవాళ సెంటు వచ్చేటప్పుడు 10 లక్షలు లేదు. మరి రాజధాని వల్ల నష్టపోయింది మేమే ఉండమాట చెప్పాలంటే. ఇక్కడ ఉండే స్థలాలు వాళ్ళు రాజధానిలో పెరిగినాయి, ఇక్కడ తగ్గిపోయినాయి. అది అంటే మీరు ఇప్పుడు రాజధాని అమరావతి బెటర్ అంటారా, లేకపోతే జగన్ లాగా 3 రాజధానులు? రాజధాని వద్దనే మాట నేను అన్నాం. ఇక్కడనే సెంటర్లో ఉండాలి అది ఎప్పటికైనా. కాకపోతే ప్రజెంటు ఈ తనకు పేరు వచ్చిందని ఆపినట్టు ఉంటానని నేను అనుకుంటాను. ఓకే ఓకే. గత ప్రభుత్వంలో చంద్రబాబు అభివృద్ధి బాగుంది, ఇప్పుడు అభివృద్ధి బాగుంది అంటారు 5 సంవత్సరాలు? చంద్రబాబు టైంలో అభివృద్ధి అంటే ఏంటంటే అప్పుడు ఇన్ని ఇస్తామని ఏమి ఇవ్వాల, ఇస్తామని చాలా రానిని కూడా రానిలా మోడీ గారు. ఈ టైంలో అన్నీ ఇస్తున్నాడు. తేడా ఏంటంటే అది ఒకటి. అన్నిటి వల్ల ప్రజలు సోమరిపోతు అవుతున్నారు అంటున్నారు. అందరు సోమరిపోతులు అవుతున్నారు అన్నారు. సోమరిపోతులు కాదండి, ఇవాళ జరుగుబాటు ఉంటే గారు పొద్దున్న నడిచేది అదే చూస్తుంది జనం. కానీ జగన్ గారు ఏం చెప్పారు? పోయినసారి పూర్తి మద్యపానం అనేది లేకుండా చేసి నేను ఓట్లు అడుగుతున్నారు కదా. మద్యపానం అనేది నిషేధించలేదు. మద్యపానమే అసలు ఎత్తేసిందే తీసుకొచ్చింది చంద్రబాబు. రామారావు ఎత్తే చంద్రబాబు తీసుకొచ్చాడు. ఈయన కూడా మాట ఇచ్చాడు కదా, నేను మొత్తం ఏం లేకుండా తీసేస్తాను. అసలు వచ్చే ఆదాయం అదేగా, ఓన్లీ ఆదాయం వచ్చేది దాంట్లోనేగా. దేంట్లో వస్తుంది మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు ఈయన చూసుకుంటే ఒక్కడో ఒక వైపు ఉన్నాడు, అటు పక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరు కలిసి వస్తున్నారు. గెలుస్తారు. ఎంతమంది ఉండా డబ్బు ఇచ్చేనే ఓటేసే జనం. అది ఒక్కటి మీకు గమనించండి. రేపు ఎలక్షన్లో సాయంకాలం పూట డబ్బులు ఎవరిస్తే వాళ్ళే. నువ్వు మంచి చేసావని ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ.